హలో, వెల్కమ్ టు డే 9 ఆఫ్ ప్రవాహపథం పాలిటీ సిరీస్. ఇందులో పార్లమెంట్ పార్ట్ 2లో భాగంగా మనం 4 టాపిక్లు చూస్తున్నాం. లీడర్స్ ఇన్ పార్లమెంట్, సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, టైప్స్ ఆఫ్ మెజారిటీ, డివైజెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఇందులో లీడర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అనే టాపిక్ చూడబోతున్నాం. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్కి వస్తే యాక్చువల్గా సెషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మనకి యాక్చువల్గా బడ్జెట్ సెషన్ కానీ లేకపోతే మాన్సూన్ సెషన్ కానీ వింటర్ సెషన్ కానీ ఈ పర్టికులర్ సెషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే బై ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే మేము ఇంకా షురూ చేస్తాము పార్లమెంట్ సెషన్స్ అనేవి అని చెప్పి ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సమ్మన్స్ ఈచ్ హౌస్ అట్ సచ్ టైమ్ అండ్ ప్లేస్ యాజ్ హీ ఆర్ షీ థింగ్స్ ఫిట్. అంటే టైమ్ అండ్ ప్లేస్ని మెన్షన్ చేస్తూ కరెక్ట్గా ఉందనుకున్నది ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తారు హౌసెస్ని. సమ్మనింగ్ పవర్ ప్రెసిడెంట్కే ఉంటుంది, నాట్ స్పీకర్ ఆర్ చైర్మన్. సో రిమెంబర్ ఇట్. ఇది చాలా ఎగ్జామ్స్లో ట్రాప్ అడిగి ఉండేది. బట్ మ్యాక్సిమం గ్యాప్ అనేది 6 months పెట్టున్నారు. జనరల్గా సచ్ టైమ్ అండ్ ప్లేస్ అనేది ప్రెసిడెంటే డిసైడ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం గ్యాప్ అనేది 6 monthsకి మించి ఉండకూడదు. ఎందుకంటే కొందరికి ఎప్పుడైతే హౌస్లో కాన్ఫిడెన్స్ లేదు అని ఫీల్ అవుతారో అప్పుడు సెషన్సే కండక్ట్ చేయకుండా ఉండొచ్చు కదా ఆ పర్టికులర్ ప్రైమ్ మినిస్టర్. సో ఆ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి ఈ 6 months అనేది రూల్ పెట్టారు, అంటే అకౌంటబిలిటీ చూపించడానికి. దెన్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఎ ఇయర్. సెషన్ అనేది అంటే ప్రతిసారి పార్లమెంట్ సెషన్స్ అనేవి అట్లీస్ట్ ట్వైస్ ఎ ఇయర్ 2 సార్లు అయినా జరగాలి. కాకపోతే మనకి సెషన్స్ ఏంటి అంటే 3 సెషన్స్ జరుగుతాయి సంవత్సరంలో. ఒకటి బడ్జెట్ సెషన్, ఇది జాన్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వర్కింగ్ డే బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. దెన్ మాన్సూన్ సెషన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. దెన్ వింటర్ సెషన్ డిసెంబర్ టైంలో ఉంటుంది. ఇది 3 సెషన్స్. సెషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ సిట్టింగ్ అంటే ఏంటో కూడా చూస్తాం. సిట్టింగ్కి కూడా ఒక మీనింగ్ ఉంది. ఫస్ట్ సిట్టింగ్ నుంచి ప్రొరోగేషన్ అంటే హౌస్ ఇంకా చాలా పని అయిపోయింది ఈ సెషన్లో కూర్చున్న పని, దెన్ యూ కెన్ గో టు యువర్ హోమ్ అని చెప్పడం ప్రొరోగేషన్. ఈ ఫస్ట్ సిట్టింగ్ నుంచి ప్రొరోగేషన్ మధ్యలో ఉండేది సెషన్. అండ్ ప్రొరోగేషన్కి అండ్ రీఅసెంబ్లీకి మధ్యలో ఉండేది రిసెస్. అంటే చెప్పాలంటే సపోజ్ ఫిబ్రవరిలో సెషన్ స్టార్ట్ అయింది, మార్చ్లో ఎండ్ అయిపోయింది, మళ్ళీ జూలైలో స్టార్ట్ అయింది. మార్చ్ నుంచి జూలైని రిసెస్ అంటారు. దెన్ ఫిబ్రవరి నుంచి మార్చ్ని సెషన్ అంటారు. అంటే ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తారు. ఇక్కడ డిస్కషన్స్ అయిపోయాయిలే అని చెప్పి ఇంటికి వెళ్ళడం. ఇక్కడ మళ్ళీ సెషన్ జూలైలో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ వరకు ఉంది అనుకుందాం. ఇది మళ్ళీ సెషన్. అలాగే సెషన్ రిసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్జర్న్మెంట్ అంటే ఏంటంటే అడ్జర్న్మెంట్ డిక్లేర్ చేసేది జనరల్గా. అడ్జర్న్మెంట్ వేరు, అడ్జర్న్మెంట్ మోషన్ అనేది ఇంకోటి ఉంటుంది, అది వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అడ్జర్న్మెంట్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ డిక్లేర్ చేస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్. అండ్ సెషన్ అని మాట్లాడుకున్నాం కదా, సెషన్ అనేది జనరల్గా 2 months కానీ అలా నడుస్తుంది. ఒక సెషన్లో మెనీ మీటింగ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క మీటింగ్ని ఒక్కొక్క డే అనుకుందాం. ఈచ్ మీటింగ్ ఆఫ్ ఎ డే ఎలా ఉంటుందంటే 2 sittings ఉంటాయి. అంటే ప్రతి డేని 2గా డివైడ్ చేస్తాం. ఆ 2 ఏంటంటే మార్నింగ్ సిట్టింగ్ ఒకటి, పోస్ట్ లంచ్ సిట్టింగ్ ఒకటి. 11 to 1 మార్నింగ్ సిట్టింగ్, 2 to 6 పోస్ట్ లంచ్ సిట్టింగ్. అలా ఒక సెషన్లో మెనీ సిట్టింగ్స్ ఉంటాయి. దెన్ సిట్టింగ్ కెన్ బి టర్మినేటెడ్ బై, అంటే ఒక సిట్టింగ్ని అంటే సపోజ్ మార్నింగ్ వచ్చున్నారు 11కి స్టార్ట్ చేస్తున్నారు ప్రొసీడింగ్స్ అనేవి, అవి ఎలా టర్మినేట్ చేయొచ్చు అంటే ఎయిదర్ బై అడ్జర్న్మెంట్ అంటే ఏం లేదు, ముందే నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవ్వాలో చెప్తారు. హౌస్ ఈజ్ అడ్జర్న్ అండ్ వీ కెన్ మీట్ అని సో అండ్ సో డేట్ చెప్తారు, సో అండ్ సో టైం చెప్తారు. దట్ ఈస్ అడ్జర్న్మెంట్ అండ్ అడ్జర్న్మెంట్స్ అనేది ఈ 2 స్పీకర్ ఆర్ చైర్మన్ డిక్లేర్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. అడ్జర్న్మెంట్ సైన్ డే అంటే ఏంటి అంటే అడ్జర్న్మెంట్ చేస్తారు బట్ నెక్స్ట్ డే చెప్పరు. అది ఇండెఫినెట్గా ఉంటుంది, అంటే ఎప్పుడు మీట్ అయ్యేది ఏంటి నెక్స్ట్ ఏం చెప్పరు. ఇది జనరల్గా ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే సపోజ్ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి, బడ్జెట్ పాస్ అయిపోయింది, కావాల్సిన లాస్ట్ పాస్ చేసేసారు, అంతా వర్క్ మొత్తం అయిపోయింది, అప్పుడు అడ్జర్న్మెంట్ సైన్ డే డిక్లేర్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇది జనరల్గా స్పీకర్కి ప్రొరోగ్ చేసే హక్కు లేదు, ప్రొరోగ్ చేసే పవర్ లేదు. ప్రొరోగ్ అంటే ఆ సెషన్ని టర్మినేట్ చేసే పవర్ లేదు. అడ్జర్న్మెంట్ సైన్ డే చేసిన తర్వాత దెన్ ప్రెసిడెంట్ సెషన్ పని అయిపోయింది, సో ఐ షుడ్ ప్రొరోగేట్ అని చెప్పి ప్రెసిడెంట్ ప్రొరోగేట్ చేయొచ్చు. ఇంకొక కేసు ఏంటి అంటే అడ్జర్న్మెంట్ సైన్ డే డిక్లేర్ చేయకున్నా ప్రొరోగ్ అనేది ప్రెసిడెంట్ చేయగలరు. అంటే సపోజ్ సెషన్ జరుగుతుంది 11 o'clock నుంచి 1 o'clock వరకు ఉండాలి, 11 నుంచి 12 జరుగుతూ ఉంది, సడన్గా ప్రెసిడెంట్ కావాలంటే ప్రొరోగ్ చేసేయచ్చు.
దెన్ డిజల్యూషన్ ఏంటంటే లోక్సభని కంప్లీట్గా అంటే ఎంపీస్ని మొత్తాన్ని బర్తరఫ్ చేయడం, అంటే మొత్తం వాళ్ళకి ఇంకా లోక్సభ ఎంపీస్కి, ఇది ఓన్లీ లోక్సభకే వర్తిస్తుంది, నాట్ రాజ్యసభ. దెన్ అడ్జర్న్మెంట్ సైన్ డే, ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్సే ఫాస్ట్గా మళ్ళీ చూద్దాం. టర్మినేటింగ్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్, అంటే నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుతాం ఏం చెప్పకుండా టర్మినేట్ చేయడం. వితౌట్ నేమింగ్ ఏ డే ఫర్ రీఅసెంబ్లీ, మళ్ళీ అసెంబ్లీ అవ్వడానికి డే చెప్పరు. కెన్ ఆల్సో కాల్ ఏ సిట్టింగ్, సపోజ్ అడ్జర్న్మెంట్ సైన్ డే డిక్లేర్ చేశారంటే ఇంక అక్కడితో ప్రోరోగ్ ఖచ్చితంగా చేస్తారని కాదు, మేబీ స్పీకర్ కానీ ఆర్ చైర్మన్ కానీ మళ్ళీ సెషన్ పెట్టండి, మళ్ళీ అసెంబ్లీ అయితే బెటర్, సిట్టింగ్ అయితే బెటర్ అని చెప్పి మళ్ళీ పిలవచ్చు. దే కెన్ ఇష్యూ దట్. దెన్ ప్రొరోగేషన్ అనేది అడ్జర్న్మెంట్ సైన్ డే అయిపోయిన తర్వాత, అడ్జర్న్మెంట్ సైన్ డే ఎందుకు చేస్తే వెన్ బిజినెస్ ఆఫ్ ఎ సెషన్ ఈస్ కంప్లీటెడ్ అనుకున్నాం, ఆ బిజినెస్ అయిపోయిన తర్వాత దే కెన్, అంటే ప్రెసిడెంట్ ఇష్యూస్ నోటిఫికేషన్ ఫర్ ప్రొరోగేషన్. కెన్ ఆల్సో ప్రొరోగ్ ది హౌస్ వైల్ ఇన్ సెషన్, హౌస్ సెషన్లో ఉన్నప్పుడు కూడా ప్రొరోగ్ చేయొచ్చు అని అన్నాం, అంటే వితౌట్ వెయిటింగ్ ఫర్ అడ్జర్న్మెంట్ సైన్ డే ప్రొరోగ్ చేయొచ్చు. ప్రొరోగేషన్ అంటే ఇంకా అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా. దెన్ డిఫరెన్సెస్ ఉంది అడ్జర్న్మెంట్కి ప్రొరోగేషన్కి, అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. దెన్ ల్యాప్స్ రూల్ అనేది ఒకటి ఉంది, అంటే ఏంటంటే ఒకసారి అడ్జర్న్మెంట్ చేశారు అంటే బిల్స్ కానీ నోటీసెస్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా పెండింగ్ నోటీసెస్ టు ఇంట్రడ్యూస్ బిల్స్ కానీ ఇవేవి ల్యాప్స్ అవ్వవు, అంటే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, అంటే ఇవన్నీ చెల్లుబాటు కాకుండా పోవు, కంటిన్యూ అవుతాయి, వ్యాలిడ్ అవుతాయి. వేరేస్ ప్రొరోగ్ చేశారనుకోండి బిల్స్ కంటిన్యూ అవుతాయి, ఇంట్రడ్యూస్ చేసిండే బిల్స్, అండ్ నోటీసెస్ అన్నీ వెళ్ళిపోతాయి ఎక్సెప్ట్ నోటీసెస్ టు ఇంట్రడ్యూస్ బిల్స్. బిల్ ఇంట్రడ్యూస్ చేస్తామని నోటీస్ చేసిండే అవి కంటిన్యూ అవుతాయి, ఓన్లీ నోటీసెస్ మాత్రమే, మిగిలిన నోటీసెస్ మాత్రమే పోతాయి. నెక్స్ట్ ఏంటంటే డిజల్యూషన్. హౌస్ ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది అంటే ఓన్లీ లోక్సభ ఈజ్ సబ్జెక్ట్ టు డిజాల్వ్, అంటే డిజల్యూషన్. ఎన్స్ వెరీ లైఫ్ ఆఫ్ ది హౌస్ యొక్క లైఫే వెళ్ళిపోతుంది, అంటే సపోజ్ 15th లోక్సభ ఇప్పుడు స్టార్ట్ అయింది, దెన్ ఒకసారి డిజాల్వ్ అయింది అంటే వెంటనే స్టాప్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ అయ్యి కొత్త ఎంపీస్ వచ్చే వరకు లోక్సభ కాన్స్టిట్యూట్ అవ్వదు. దెన్ డిజల్యూషన్ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆటోమేటిక్, అంటే 5 years అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది, ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. దీనికి నేషనల్ ఎమర్జెన్సీ ఒక ఎక్సెప్షన్, అంటే 1 year అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు విత్ పార్లమెంట్ అప్రూవల్. దెన్ వెన్ ద ప్రెసిడెంట్ డిసైడ్స్ టు డిజాల్వ్, ప్రెసిడెంట్ డిజాల్వ్ చేయడం ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అదర్వైజ్, అంటే పిఎం హెడింగ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది డిజల్యూషన్ ఈజ్ ఇర్రివోకబుల్, అంటే డిజల్యూషన్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తాము అనేది ఇది కుదరదు, నేను బై మిస్టేక్ చేశాను అనేది లేదు ఇక్కడ. దెన్ జనరలీ వెన్ లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్ ఆల్ బిజినెసెస్, బిల్స్ కానీ మోషన్స్, రెజల్యూషన్స్, నోటీసెస్, పిటిషన్స్ అన్నీ ల్యాప్స్ అయిపోతాయి డిజాల్వ్ అయిందంటే. కాకపోతే కొన్ని పెండింగ్ బిల్స్ అండ్ ఆల్ పెండింగ్ అష్యూరెన్సెస్ బిఫోర్ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, పార్లమెంటరీ కమిటీ ఇది, దీని గురించి నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. ఇవి ల్యాప్స్ అవ్వవు. ఇంకా ఏ బిల్స్ ల్యాప్స్ అవుతాయి, ఏ బిల్స్ ల్యాప్స్ అవ్వవు అనేది మనం నీట్గా చూద్దాం. ఫస్ట్ ల్యాప్స్ రూల్స్కి మనం కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయి, 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, బిల్ అనేది సైమల్టేనియస్గా అంటే ఒకే టైంలో 2 houses ఇంట్రడ్యూస్ చేయడం కుదరదు. ఫస్ట్ ఒక హౌస్లో పాస్ అవ్వాలి, అంటే ఇంట్రడ్యూస్ చేయాలి, డిస్కషన్, డిబేట్, పాస్ అయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు సెకండ్ హౌస్. రెండు ఒకేసారి జరగదు. రెండోది, లోక్సభ ఎక్కడెక్కడైతే డిజాల్వ్ అయిన తర్వాత ల్యాప్స్ అయ్యే దాని గురించి మాట్లాడుకుంటున్నాం, లోక్సభ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయిపోయిందో అక్కడ ల్యాప్స్ అయిపోతాయి. అదే ప్రెసిడెంట్ షీల్డ్ అని ఒక వర్డ్ యూస్ చేస్తున్నాను నేను కావాలని, అంటే ఇదేం మనకి కాన్స్టిట్యూషన్లో కానీ బుక్లో కానీ లేదు. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయ్యాడో ఈవెన్ లోక్సభ డిజాల్వ్ అయినా కూడా ల్యాప్స్ అవ్వవు, కంటిన్యూ అవుతాయి. సో ఈ 3 పాయింట్లు చూద్దాం. ఫస్ట్, ఏ బిల్ పెండింగ్ ఇన్ లోక్సభ, అంటే ఒక బిల్ లోక్సభలో పెండింగ్ అయింది అంటే లోక్సభ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ, అది ఎయిదర్ లోక్సభలో పెండింగ్లో ఉండొచ్చు లేకపోతే రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభకు వచ్చి ఉండొచ్చు. ఈ 2 కేసుల్లో కూడా ఆ బిల్ ల్యాప్స్ అయిపోతుంది, ఎందుకంటే లోక్సభ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. దెన్ ఏ బిల్ పాస్డ్ బై లోక్సభ పెండింగ్ ఇన్ రాజ్యసభ, అంటే బిల్ ఏమో లోక్సభలో పాస్ అయిపోయింది అంటే లోక్సభ ఇన్వాల్వ్ అయింది, అంటే రాజ్యసభలో పెండింగ్లో ఉంది, లోక్సభ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది కూడా ల్యాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ కేసు ఏంటి అంటే డిసగ్రిమెంట్, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదో ఒక దాంట్లో పాస్ అయింది, ఒక దాంట్లో పాస్ అవ్వలేదు, లేకపోతే లోక్సభలో పాస్ అవ్వలేదు, రాజ్యసభలో పాస్ అయింది. దెన్ ఈ కేసులో జాయింట్ సిట్టింగ్ అనేది డిజల్యూషన్ కంటే ముందే ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కోసం అడిగాడు. దెన్ ప్రెసిడెంట్ షీల్డ్, అంటే ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యాడు టు గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ ఆఫీస్, ఆ డిసగ్రిమెంట్ ఉంది కాబట్టి ల్యాప్స్ అవ్వదు.
నెక్స్ట్ ఏంటంటే ఏ బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ బై లోక్సభ. మనం చెప్పాము ఆల్రెడీ బిల్ రాజ్యసభలో పెండింగ్లో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేశారు ఈ కండిషన్ తీసుకుంటే. రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు, అది ఇంకా పాస్ అవ్వలేదు. సో లోక్సభకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అది ల్యాప్స్ అవ్వదు, ఎందుకంటే లోక్సభ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి. నెక్స్ట్ పెండింగ్ అసెంట్. 2 హౌసులు పాస్ అయిపోయింది, బట్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ప్రెసిడెంట్ అసెంట్ కోసం వెళ్ళింది. ప్రెసిడెంట్ పిక్చర్లోకి వచ్చాడు కాబట్టి ప్రెసిడెంట్ షీల్డ్, దెన్ ఇది కూడా ల్యాప్స్ అవ్వదు. దెన్ రిటర్న్డ్ ఫర్ రీకన్సిడరేషన్. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది 2 హౌసుల్లో పాస్ అయ్యి, ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కోసం రిటర్న్ చేశారు. ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రెసిడెంట్ షీల్డ్, కాబట్టి ఇది కూడా ల్యాప్స్ అవ్వదు. ఇవే కేసెస్. సింపుల్గా ఈ 3 రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కోరం. కోరం అంటే ఏంటి? కోరం అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు ట్రాన్సాక్ట్ ఎనీ బిజినెస్. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మినిమం ఎంతమంది ఉంటే ఆ డైలీ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. లైక్ మోషన్స్ పాస్ చేయడం, రెజల్యూషన్స్ తీసుకోవడం, బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం, డిస్కషన్స్, డిబేట్స్, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మినిమం ఇంతమంది అని ఉండాలి. ఎంతమంది అంటే 1/10 ఆఫ్ టోటల్ మెంబర్షిప్. 1/10 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఇంక్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈ 1/10 అంటే ఇప్పుడు సపోజ్ 550 మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్షిప్, దాంట్లో 1/10 అంటే 55 మెంబర్స్ ఉంటే కానీ ప్రొసీడింగ్స్ అవ్వకూడదు. అదే రాజ్యసభ కేసులో సపోజ్ 243 మెంబర్స్ అనుకుందాం, దీంట్లో 10% అంటే 24 మెంబర్స్ అయినా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఓటింగ్ ఇన్ హౌస్. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓట్ చేసే హక్కు ఉండదు, క్యాస్టింగ్ ఓట్ మాత్రమే ఇస్తారు. క్యాస్టింగ్ ఓట్ అంటే ఏంటి అంటే సపోజ్ ఎస్లు నోలు సేమ్ ఉన్నాయి, ఆ టైంలో క్యాస్టింగ్ ఓట్ వేసే రైట్ ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్కి. దెన్ ప్రొసీడింగ్స్ వ్యాలిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ఓటింగ్ ఆర్ వేకెన్సీ. దీని మీనింగ్ ఏంటి అంటే సపోజ్ వేకెన్సీస్ ఉన్నాయి, 500 మెంబర్స్లో 50 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి, అంటే 50 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ వేకెంట్గా ఉన్నాయి, వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ జనాలు లేరు. అప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తూ ఎవరు లేరు, వాళ్ళు ఒప్పుకున్నారు బిల్లు, మేము ఒప్పుకోం దీనికి అనడానికి లేదు. ప్రొసీడింగ్స్ అనేవి స్టిల్ వ్యాలిడ్, వేకెన్సీస్ ఉన్నా కూడా ప్రొసీడింగ్స్ వ్యాలిడ్. దెన్ అన్ఆథరైజ్డ్ ఓటింగ్. అన్ఆథరైజ్డ్ ఓటింగ్ అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కానీ దే ఆర్ స్టిల్ ఓటింగ్ ఇన్ పార్లమెంట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం మొన్న మాట్లాడాం, ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకోకుంటే వాళ్ళకి ఓటింగ్ రైట్ కానీ లేకపోతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇవేవి వర్తించవని. బట్ స్టిల్ వాళ్ళు ఓటు వేశారనుకోండి, అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఇన్వాలిడ్ అనడానికి లేదు. వాళ్ళకి అఫ్కోర్స్ ఫైన్ అనేది పడుతుంది, 500 రూపీస్ పర్ డే. దెన్ ఇది కాకుండా డిస్క్వాలిఫై అయ్యే మెంబర్స్ కూడా ఓట్ చేయడం, లేకపోతే అవుట్ సైడర్స్ వచ్చి ఓట్ చేయడం, ఇలాంటివి జరిగినప్పుడు ఈ అన్ఆథరైజ్డ్ ఓటింగ్ జరిగింది, ప్రొసీడింగ్స్ ఇన్వాలిడ్ అనడానికి లేదు, ప్రొసీడింగ్స్ విల్ బి స్టిల్ వ్యాలిడ్. దెన్ ఓటింగ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అంటే జనరల్గా సపోజ్ ఒక బిల్ తీసుకుందాం, ఆ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, డిస్కషన్లు జరిగాయి, డిబేట్లు జరిగాయి, పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది, అక్కడ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్, డిబేట్, అప్పుడు ఓటింగ్కి వెళ్తుంది కన్క్లూషన్ ఆఫ్ డిబేట్ దగ్గర. దెన్ ఓటింగ్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాయిస్ ఓట్ ప్రిఫర్ చేస్తారు, అంటే అవును అనుకునే వాళ్ళు ఆయ్ అంటారు, దెన్ నో అనుకునే వాళ్ళు నో అంటారు. వినిండే మ్యాగ్నిట్యూడ్ని బట్టి దాన్ని బట్టి స్పీకర్కి ఒక ఐడియా వస్తుంది, అంటే ఇది ఎక్కువ ఎస్ ఉందా ఎక్కువ నో ఉందా అని. అప్పుడు స్పీకర్ సపోజ్ చెప్పాడు అనుకోండి, ఐ థింక్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ నో అన్నారు అనుకోండి, ఆ టైంలో ఎవ్వరూ ఛాలెంజ్ చేయకపోతే సెకండ్ టైం ఇంకోసారి చెప్తాడు ఎస్లు నో కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. అప్పటికి ఛాలెంజ్ చేయలేదంటే అది పాస్ అయిపోయినట్టే. టు సేవ్ టైం ఇది. ఇన్ కేస్ ఎవరైనా ఛాలెంజ్ చేశారు, లేదు మీరు చెప్పిండే తప్పు అన్నారు, దెన్ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఫస్ట్ ఛాలెంజ్ చేసిన వెంటనే లాబీస్ క్లియర్ చేసేసి, అంటే ముందర ఉన్న పోడియంస్ అవన్నీ క్లియర్ చేసేసి, దెన్ క్లోజ్డ్ డోర్స్లో దెన్ 3 minutes 30 seconds టైం ఇచ్చిన తర్వాత వాయిస్ ఓట్ ఫర్ సెకండ్ టైం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేశారనుకోండి, దెన్ ఫార్మల్ కౌంట్కి వెళ్తుంది. ఫార్మల్ కౌంట్ అంటే కౌంట్ చేస్తారు, లైక్ ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ యూస్ చేయడం, లేకపోతే ఐ నో పేపర్ స్లిప్స్ యూస్ చేయడం, అది కాకపోతే వాకింగ్ ఇంటూ సపరేట్ లాబీస్, ఓటింగ్ లాబీస్. అంటే స్పీకర్ పోడియం ఆర్ చైర్మన్ పోడియం ముందు ఉన్న లాబీస్, అంటే మొత్తం ఇంత స్పేస్ ఉంది అనుకుందాం, 2గా డివైడ్ చేసి ఎస్ అనే వాళ్ళు ఇటువైపు రండి, నో అనే వాళ్ళు అటువైపు వెళ్ళండి అని చెప్పి ఇలా చేయొచ్చు. అప్పుడు కౌంట్ చేసి చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఏంటంటే అన్నెసరీ ఛాలెంజ్ అనిపించింది స్పీకర్కి లేక చైర్మన్కి, అంటే వీళ్ళు దే ఆర్ అన్నెసరీ వేస్టింగ్ టైం అనిపిస్తే అప్పుడు ఉన్న ప్లేస్లోనే వాళ్ళని నించోమని చెప్పి హెడ్ కౌంట్ చేస్తారు, అంటే ఎంతమంది ఉన్నారు అని తలకాయలు లెక్క పెడతారు. నేమ్ షెల్ నాట్ బి రికార్డెడ్.
అక్కడ రూల్ ఏంటంటే నేమ్స్ అనేవి రికార్డ్ చేయకూడదు. దెన్ మెథడ్స్ ఆఫ్ ఓటింగ్ ఆల్రెడీ పైన చూసినది ఇంకొంచెం నీట్గా చూస్తాం. ఒకటి వాయిస్ ఓట్ ద్వారా చేయొచ్చు, అంటే ఐ నో అని అరవచ్చు. దెన్ డివిజన్ అంటే ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అది బటన్ ప్రెస్ చేస్తే ఎస్ ఆర్ నో అనేది ఓట్ అవుతుంది. దెన్ ఐస్ నో స్లిప్స్ అంటే స్లిప్స్ ఇస్తారు, చిన్న పేపర్ ముక్కలు ఇచ్చి ఐస్ నోస్ అది ఒక బ్యాలెట్ డబ్బాలకు వేయడం. నెక్స్ట్ మెంబర్స్ గోయింగ్ ఇన్ టు ద లాబీస్, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మొత్తం లాబీని రెండుగా డివైడ్ చేసి ఎస్ నోస్. ఇది వచ్చి అబ్జొలీట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ప్రాముఖ్యత లేదు దీనికి, అయిపోయింది, దీని రోజులు చెల్లిపోయాయి అని. అబ్జొల్యూట్ కాదు, ఇది అబ్జొలీట్. కావాలని ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఇంకా ఇది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత ఈ మెథడ్తో పెద్ద పని లేదు. నెక్స్ట్ ఏంటంటే సీక్రెట్ బ్యాలెట్లో మామూలుగా ఓపెన్ బ్యాలెట్ అయితే గ్రీను, రెడ్, ఎల్లో ఉంటాయి. అంటే వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే గ్రీన్ బటన్, రెడ్ బటన్ ఆర్ ఎల్లో బటన్. గ్రీన్ అనేది ఎస్ అనడానికి, రెడ్ నో అనడానికి, వై వచ్చి ఎల్లో అనేది యాబ్స్టైన్ అంటే వాళ్ళు మేము ఓట్ వేయము అని చెప్పేది. ఓట్ వేయము అనడానికి కూడా ఓట్ వేయాలి, అదే లాజిక్ ఇక్కడ. దెన్ ఏంటి అంటే సీక్రెట్ బ్యాలెట్ అంటే వైట్ లైట్ మాత్రం వెలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఓట్ వేసారా లేదా అని తెలుసుకోవడానికి. బట్ ఆ గ్రీనా రెడ్డా అనేది అక్కడ రికార్డ్ అవుతుంది ఇంటర్నల్గా, సీక్రెట్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి అంటే రికార్డింగ్ ఆఫ్ ఓట్స్ బై డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్స్, అంటే స్లిప్స్ ఇచ్చి ఓట్ చేయమనడం. ఇది యాక్చువల్గా 2 కండిషన్స్లో చేస్తారు. ఎప్పుడంటే మెషిన్ సరిగ్గా పనిచేయనప్పుడు, 2 లేకపోతే కొత్త లోక్సభ ఫామ్ అయింది ఇంకా అన్నీ సెట్ చేయలేదు, అన్నీ మొత్తం రీసెట్ చేయాలి కదా, డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసి. సో ఆ 2 కండిషన్స్లో. దెన్ ఫిజికల్ కౌంట్ ఇన్ దేర్ ప్లేసెస్, వాళ్ళని ఉన్న ప్లేస్లోనే నించోమని చెప్పి కౌంట్ చేయడం. దెన్ కాస్టింగ్ ఓట్ మనం ఆల్రెడీ చూసాం, ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ ఓట్స్ దెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు కాస్టింగ్ ఓట్ వేస్తారు. నెక్స్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే హిందీ అండ్ లాంగ్వేజ్ ఫర్ ట్రాన్సాక్షన్, హిందీ అండ్ ఇంగ్లీష్ యూస్ చేస్తారు బిజినెస్ ట్రాన్సాక్ట్ చేయడానికి. దెన్ కాకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఒక మెంబర్ని పర్మిట్ చేయొచ్చు వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడడానికి, అలో చేయొచ్చు. ఫెసిలిటీస్ ఫర్ సైమల్టేనియస్ ఇంటర్ప్రిటేషన్ అనేది 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్కి 22 లాంగ్వేజెస్కి అందుబాటులో ఉంది. ఇన్ కేస్ అందులో కాకుండా ఏవైనా సైమల్టేనియస్ ఇంటర్ప్రిటేషన్ అనేది అందుబాటులో లేదు అనుకోండి, క్యాండిడేట్స్ వచ్చి ట్రాన్స్లేషన్ కాపీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ట్రాన్స్లేషన్ కాపీ ప్రొవైడ్ చేయాలి. ఇనిషియల్గా ఇంగ్లీష్ అనేది 15 ఇయర్స్కే పరిమితమైంది ఫ్లోర్ లాంగ్వేజ్గా, బట్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ప్రకారం ఇంగ్లీష్ని తర్వాత కంటిన్యూ చేయమని, అలాంగ్ విత్ హిందీ కంటిన్యూ చేయమని చెప్పి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ పాస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్, ఇది మనం ఏంటంటే ఆర్టికల్ 88లో చూసాము. ఇది ఏంటంటే మినిస్టర్స్ కానీ అటార్నీ జనరల్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టు వాట్ ఎవర్ ది హౌస్ దే బిలాంగ్, దే హ్యావ్ రైట్ టు స్పీక్ ఇన్ ఆల్ ది ప్రొసీడింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ కమిటీస్ అండ్ ఇన్ ది జాయింట్ సిట్టింగ్స్. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు స్పీక్. అండ్ ప్రొవైడెడ్ రైట్ టు ఓట్ మాత్రం వాళ్ళకి ఎక్కడ మెంబర్షిప్ ఉంటే అక్కడ మాత్రమే అవుతుంది. అటార్నీ జనరల్కి అయితే రైట్ టు ఓట్ ఉండదు, బికాస్ హీఈస్ జస్ట్ అడ్వకేట్ ఆఫ్ గవర్నమెంట్. జస్ట్ అనేది ఊరికే అంటున్నాను, చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ ఇది. నెక్స్ట్ లేమ్ డక్ సెషన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. ఏంటంటే లాస్ట్ సెషన్ ఆఫ్ ప్రిసీడింగ్ లోక్సభ ఆఫ్టర్ ఏ న్యూ లోక్సభ హ్యాస్ బీన్ ఎలక్టెడ్, అంటే కొత్త లోక్సభ ఆల్రెడీ ఎలక్ట్ అయింది, బట్ ప్రీవియస్ లోక్సభ అనేది అప్పటికి డిజాల్వ్ అవ్వలేదు, ఇంకా సెషన్ రన్ అవుతుంది, అంటే లాస్ట్ సెషన్ ఒకటి మిగిలిపోయి ఉంది. దెన్ దట్ ఈస్ కాల్డ్ లేమ్ డక్ సెషన్. అంటే దాంట్లో లేమ్ డక్స్ అని ఎవరిని అంటారంటే హూ కుడ్ నాట్ గెట్ రీఎలెక్టెడ్, మళ్ళీ ఎలక్ట్ అవ్వకుండా కొత్త లోక్సభకు ఉంటారు కదా, వాళ్ళని లేమ్ డక్స్ అంటారు. అంటే ఇద్దరు ఓడిపోయి ఉండొచ్చు, లేకపోతే పోటీ చేయకుండా ఉండొచ్చు. వాళ్ళు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే, సపోజ్ ఇప్పుడు 2020లో పార్లమెంట్ ఎలక్ట్ అయింది, అంటే లోక్సభ ఎలక్ట్ అయింది, 2025 వరకు ఉండాలి. ఇది సపోజ్ January 1 ఇది January 31 అనుకుందాం. ఇక్కడ January 30 వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే 2024 ఆగస్ట్లోనే ఎలక్షన్స్ జరిగాయి. సపోజ్ డిసెంబర్కి అంతా రిజల్ట్ వచ్చేసింది అనుకుందాం. అక్టోబర్లో ఎలక్షన్స్ జరిగి 2024 డిసెంబర్కి రెడీగా ఉంది కొత్తది లోక్సభ, బట్ వాళ్ళు డిజాల్వ్ చేయలేదు హౌస్. సో January 30 వరకు కంటిన్యూ అయింది అనుకుందాం. అలాంటి టైంలో ఇన్ కేస్ ఈ మధ్యలో సెషన్ పాసిబుల్ అయింది అంటే ఆ సెషన్ని లేమ్ డక్ సెషన్ అంటారు. ఇన్ కేస్ డిసెంబర్లో ఎలక్ట్ అయిన వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే డిజాల్వ్ చేసేస్తామని చెప్పేసింది గవర్నమెంట్ని. అలా డిజాల్వ్ చేసిండే పరిస్థితుల్లో లేమ్ డక్ సెషన్ అనేది ఉండదు. ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్.
ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఆర్ కాల్ చేయండి, పర్లేదు. వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మెజారిటీ చూస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రేజ్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. డౌన్లోడ్ ప్రవాహ యాప్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.